నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో ఇటీవల సీరియల్ చోరీలు స్థానికంగా గత్తరలిపాయి. ఖాకీలు అలర్ట్ అయ్యారు. వరుస చోరీలు ఎవరి పనిని కూపిలాగితే శివ అనే పేరు తెరపైకొచ్చింది. శివ ఎవడి శివ అని ఖాకీలు శివాలెత్తారు. అట్లాస్ట్ ఆ కటౌట్ను ట్రేస్ చేశారు. ఏమిరా శివ, ఏంది పని, గ్యాప్ ఇవ్వకుండా సీరియల్ చోరీలు ఎట్లా చేస్తీవిరా నాయనా అని, అసలు ఎందుకు చేస్తీవిరా అని చెప్పరా బాబు అని ఎంక్వైరీ చేశారు. అతనిచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? నేరం నాది కాదు, సొంతింటి కలది అన్నాడట. అంతే, అవాక్కైన ఖాకీలు ఠానాలో మర్యాదలు చేసి పదిలంగా అత్తగారింటికి పంపారు. ఇంతకీ ఈ శివ ఎంత కొట్టేశాడు? రికవరీ పర్సంటేజ్ ఎంత? తాళం వేసి ఊరెళితే తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల. పట్నంలోనే కాదు, పల్లెబాటలో కూడా చోర్ రాజా చోర్ లొల్లినే. ఇదిగో ఇతనే శివ. చూడటానికి అమాయకుడిలా ఉన్నాడని ఇట్లాంటోళ్లని వదిలేస్తే తాళాలు బ్రేక్ అవుతాయి, పుస్తలు తెగిపోతాయి, గొలుసులు గల్లంతవుతాయి, బీరువాలో భద్రంగా దాచుకున్న క్యాష్ హుష్కాకి అయిపోద్ది. ఇతను మామూలు దొంగ కాదు, పొద్దంతా మేస్త్రి పనులు, పొద్దుగూకితే హౌస్ బ్రేకింగ్లు, అదే పని. సొంతిల్లు కట్టాలని మనీ పోలింగ్ కోసం చోరీల బాట పట్టాడట. కానీ సాయినిపల్లి గ్రామానికి చెందిన చోర్ శివకుమార్ కు ముసుగేశారు బెజినేపల్లి పోలీసులు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చూసుకొని తాళాలు పగలగొట్టేసి క్షణంలోనే దొంగతనం చేయడం జరుగుతుంది. దొంగిలించిన సొత్తు అంతా ఇంటి కన్స్ట్రక్షన్ కోసం వాడుకుందామని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. సొంతిల్లు కట్టాలనుకున్నాడు. తొండ ముదిరి ఊసరవెల్లైనట్టు మేస్త్రిగిరి నుంచి బిల్డర్ గా ఎదగాలనే స్కెచ్ ఉందా? దొంగ సొత్తైతే దండిగానే దొరికిందన్నారు పోలీసులు. మొత్తం అరౌండ్గా 25.1 తులాల బంగారు నగలను, 182 తులాల వెండి ఆభరణాలను మేము ఈరోజు అతని వద్ద నుండి స్వాధీనపరచుకొని. వయసు 23 ఏళ్లు. సీరియల్ చోరీలకు పాల్పడిన ఇంతవరకు ఖాకీలకు చిక్కలేదు, దొరకలేదు. సొంతూరు సాయినిపల్లి సహా పక్కూరు మామాయిపల్లిలో సీరియల్ చోరీలకు తెగబడ్డాడు. తాళాల గుత్తితో దొంగాటకు వెళ్తాడు. కీతో వర్కౌట్ కాకపోతే వెంట తీసుకెళ్లిన రాడ్ తో ఎలాంటి లాక్ నైనా ఇట్టే బ్రేక్ చేస్తాడు. ఎక్కడ కూడా తన ఫింగర్ ప్రింట్స్ పడకుండా చూసుకునేవాడు. చోరీకి వాడిన సామాగ్రిని ఎక్కడో పడేసేవాడు. కొట్టేసిన సొత్తును అమ్మేసి క్యాష్ ను ఇంట్లో దాచేవాడు. ఖాకీలు ఎంటర్ అయ్యేదాకా వీడో దొంగోడని తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఇక ఊళ్ళో వాళ్ళైతే పరేషాన్. విషయం తెలిసాక వీడు మామూలోడు కాదురా బుజ్జి అనుకున్నారంతా. జల్సాల ఖర్చులు పోగా శివ డెన్ నుంచి 40 లక్షల సొత్తును రికవరీ చేశారు పోలీసులు. ఊరెళ్ళెప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వకున్నా, నగలను బ్యాంకులో భద్రపరచుకోకపోయినా ఇలాంటి దొంగల చేతికి తాళం చెవి ఇచ్చినట్టేనంటున్నారు పోలీసులు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాని మీద పాత ఎలాంటి కేసులు లేవు, ఇప్పటివరకు జైలుకి అయితే పోలేదు, ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు. ఫస్ట్ టైం పట్టుకోవడం జరిగింది. ఫంక్షన్లకు పోయేటప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో బంగారు ఇళ్లలో పెట్టుకోవద్దని, బ్యాంకులలో భద్రపరచుకోవాలని మేము ప్రజలకు మేయంగా సూచనలు చేయడం జరుగుతుంది. సొంతిల్లు కట్టుకోవటమే లక్ష్యం, చోరీలే అందుకు మార్గమని చెలరేగిన చోర్ శివ కథ కటకటాలకు చేరింది. ఎవరు ఎంత తెలివిగా కథ నడిపినా చివరకు చట్టానికి చిక్కాల్సిందే. ఇది క్లియర్.